ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏక టీం ఆధ్వర్యంలో దాడులు చేసి గంజాయి సంబంధించిన చాక్లెట్ కూడా స్వాధీనం చేసిన డీసీపీ హరిత గారిని మాట్లాడదాం. మేడం, ఏంటి మేడం ఈరోజు దాదాపుగా బీహార్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి చాక్లెట్ రూపంలో కూడా ఈరోజు గంజాయి దొరుకుతుందంటే ఏం చెప్తారు మేడం? ఏ విధంగా రైడ్ చేసి? మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోటల్గా ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, గాంజా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈగల్ అనే సెపరేట్ డిపార్ట్మెంట్ ఫామ్ చేసింది, ఎలీట్ గ్రూప్ ఫర్ యాంటీ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ రెండు పబ్లిక్లో తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు లేకుండా టోటల్గా జీరో గంజా సాగు అని చెప్పడం, అట్లానే ప్రత్యామ్నాయ పంటలను కూడా అందరికీ అందించడం, ఇదంతా కూడా పబ్లిక్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు అటు ఈగల్ డిపార్ట్మెంటు, పోలీస్, లోకల్ పోలీసు, ఆర్పిఎఫ్, జిఆర్పి అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సడన్ సర్ప్రైజ్ చెక్స్ ఇన్ రైల్వేస్ ట్రైన్స్లో, సో ముఖ్యంగా ఇంటర్స్టేట్ బార్డర్స్ నుంచి వచ్చినటువంటి ట్రైన్స్లో ఆకస్మిక తనిఖీలు ఈరోజు చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ని ఏలూరు నుంచి విజయవాడ వరకు ఈ టీమ్స్ అన్నీ కలిసి స్నిఫర్ డాగ్స్తో సహా రైడ్ చేయడం జరిగింది. ఈ సడన్ చెక్లో గాంజా చాక్లెట్స్ రూపంలో, అంటే చిన్న చిన్న ప్యాకెట్స్లో గాంజాని చిన్న చిన్న మూటలు కట్టి బయటికి కనిపిస్తే అది చాక్లెట్లా కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే అది గంజా ఇదే ఉంది. సో వాటిని సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీనికి బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజ్, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద పూర్తి దర్యాప్తు చేపట్టడానికి ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రోగ్రాము. ఇవి ఇంకా మొదలు మాత్రమే. దీనికి ఒక జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ అనే దానికి ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది త్రూ అవుట్ ద స్టేట్ వారానికి 3 సార్లు ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్లో చెప్పడం జరిగింది. సో వారానికి 3 సార్లు ఈ ఆకస్మిక రైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే గంజాయిని అరికట్టడానికి చాలా ఈగల్ టీం కానీ మీరు కానీ పోలీసు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంచుకున్న రూట్స్ అంటే వేరే మార్గాలు, ఇప్పుడు ట్రైన్లో కానీ లేకపోతే చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, ఒకవేళ చిన్నపిల్లలు నిజంగా చూసే చాక్లెట్లు తినేసే అవకాశం ఉంది, కానీ వాటిని అరికట్టడానికి ఏ విధంగా చేస్తున్నారు రూట్స్ని? దీని అందుకోసమేనండి రెండు, ఇటు ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ రెండు, అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే ప్రజలకు దీని మీద అవగాహన కలిగించడం అనేది రెండోది. సో మీరు అన్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇట్లా కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంది, ఏం చర్యలు తీసుకుంటున్నారు? దానికోసమే ఈగల్ క్లబ్స్ అనేవి ఫామ్ చేసాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ప్రతి స్కూల్లో, అది ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, ప్రైవేట్ పాఠశాల కానివ్వండి, కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక ఈగల్ క్లబ్ ఉండాలి. అందులో మినిమం 4 బాయ్స్ 4 గర్ల్స్, అట్లానే 2 టీచర్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నాం. తద్వారా అవేర్నెస్ అనేది పిల్లల నుంచి రావాలి అనే దాని మీద ఆల్రెడీ స్టార్ట్ చేశాము. రీసెంట్గా మెడికల్ కాలేజీలో మాట్లాడి, ఇప్పుడు లైలా కాలేజీలో కూడా ఇవాళ మాట్లాడటం జరుగుతుంది. ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈగల్ టీమ్స్ అనేవి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో మనకి 10 ఈగల్ వెహికల్స్ ఉన్నాయి, 4 వీలర్స్. ఇవి సాయంత్రం పూట 5 నుంచి రాత్రి 11, 10 వరకు ఈ ఈగల్ టీమ్స్ అనేవి 149 హాట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వాటన్నిటినీ రోజు కవర్ చేసే విధంగా ఈ ఈగల్ వెహికల్స్ అనేవి కూడా వెళ్తూ ఉన్నాయి. ప్రజలకి దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఏ చిన్న అనుమానం ఉన్నా 1972 1972 నంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేయవలసిందిగా కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అవగాహన కూడా చేపడుతూ ఉన్నాము. సో ఇటు చట్టపరమైన చర్యలతో పాటు ప్రజలకు కూడా దీని మీద పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈవెన్ మీడియా మిత్రులు కూడా మేము కోరటం జరిగింది, 1972కి ఈగల్ క్లబ్స్కి పూర్తిగా అవేర్నెస్ ఇవ్వమని చెప్పి. సో ఈ విధంగా వీ వాంటెడ్ టు ఎన్ష్యూర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ టోటల్ గాంజా రహిత రాష్ట్రంగా రూపొందించడానికి ఇదొక మార్గం ఎంచుకోవడం జరిగింది. అంటే బిఫోర్ ఈగల్ ఫార్మేషన్, ఆఫ్టర్ ఈగల్ ఏంటి మేడం, ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? గంజాయిని అరికట్టడంలో ఏ విధంగా ఈగల్ అనేది పనిచేస్తుంది? రీసెంట్గా గౌరవ హోంమంత్రి గారు కూడా చాలా గర్వంగా చెప్పడం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ గంజా సాగు రహిత రాష్ట్రంగా మేము రూపొందించాము, గంజా సాగు టోటల్గా నిర్మూలించడం జరిగింది అనేది. సో ఈగల్ ఫామ్ అయిన తర్వాత మీరు ఏం మార్పులు చూశారు అని అడిగారు. వీ హ్యావ్ మేడ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ నో కల్టివేషన్ జోన్ ఫర్ గాంజా. అంతేకాకుండా ప్రత్యామ్నాయ పంటలు, ఇందాక ఈగల్ ఐజీ గారు కూడా చెప్పారు, అవకాడో క్రాప్స్ అని, అట్లానే జీడిపప్పు, జీడి సాగు, పసుపు సాగు, అట్లానే క్యాజూ నట్స్, పసుపు, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్గా పబ్లిక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ సంవత్సరము 20,736 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది.
గాంజా మాత్రమే కాకుండా అదర్ ఫార్మ్స్ ఆఫ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఎండిఎంఏ, మీరు ఎన్టీఆర్ కమిషనరేట్లో రీసెంట్గా చూసుంటారు, ఎండిఎంఏ డ్రగ్ ర్యాకెట్ కూడా బస్ట్ చేయడం జరిగింది. అంటే మిథిలిన్ డయాక్సీ అండ్ మెథాంఫెటమిన్ డ్రగ్, ఇది ఎక్స్ట్రసీ డ్రగ్ అంటారు. పిల్లలకి అది ఒక టైప్ ఆఫ్ హెల్యూసినేషన్ ఇస్తుంది. ఆ టైప్లో ఆ మత్తులో వాళ్ళు ఏమి ఇతర నేరాలు చేస్తారు అనేది కూడా మనం చెప్పలేం. సో ఈ విధంగా టోటల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ చేస్తూ చట్టపరమైనటువంటి చర్యలతో పాటు అవగాహన చర్యలు కూడా చేపడతాం. ఇది ఈగల్ ఫామ్ అయిన తర్వాత అంటే ఈ 7-8 మంత్స్లో మనం చూసినటువంటి పాజిటివ్ పాయింట్స్. ఫైనల్గా పేరెంట్స్కి, కాలేజీకి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏమి సలహా ఇస్తారు? ప్రభుత్వ పరంగా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, ఈగల్ టీం పరంగా మీరు చేయాల్సినంత చేస్తున్నారు, కానీ అటువైపు నుంచి కూడా సపోర్ట్ అనేది ఉంటేనే పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఫైనల్గా? పేరెంట్స్ యూజువలీ ఇప్పుడు ఉన్నటువంటి మైక్రో ఫ్యామిలీస్లో పిల్లలు అడిగిందంతా ఇవ్వడం అనేది, పిల్లలకి ఎక్కువ పాకెట్ మనీ ఇవ్వడము, సరే అట్లాగే కాకుండా పిల్లల మీద ఫోకస్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయిడ్ ఉండడం వల్ల. సో వీ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఈగల్ ఆల్సో, వీ రిక్వెస్ట్ కొంచెం ఇంతకు ముందు పేరెంటింగ్ కన్నా ఇప్పుడు పేరెంటింగ్ కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. టోటల్గా పిల్లలు మార్పు, వాళ్ళ బిహేవియర్లో ఉన్నటువంటి మార్పు కూడా గుర్తించాలి. వాళ్ళ చేతుల్లో ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఎట్లాంటి వీడియోస్ చూస్తున్నారు, సెల్ ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, అట్లనే వాళ్ళ బిహేవియర్లో ఎట్లాంటి మార్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. పేరెంట్స్ పిల్లల్ని ఈగల్ క్లబ్స్లో జాయిన్ అవ్వమని చెప్పి దీని మీద డిస్కషన్లో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఖచ్చితంగా పేరెంట్స్ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. పిల్లలకి పాకెట్ మనీ లేకపోతే వాళ్ళని కొంత ఫ్రీగా వదిలేయడం చేయకూడదు, పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించాలి. తల్లిదండ్రుల పాత్ర కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. గంజాయి సాగు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈగల్ని ఏర్పాటు చేయడం ద్వారా దాదాపుగా అది చేరుకున్నామని చెప్తున్నారు. మొత్తం అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గంజాయి సాగుని ఇప్పటికే అరికట్టగలిగాము. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ మూలాల్లో గంజాయి ఉంది అన్నిటిని కూడా అరికడుతున్నామని డీసీపీ సరిత అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయషార్ టీవీ, విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.